హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు రైతు వర్తకుడు. రత్నపాదుడు గోపవరంలో హంసపాదుడు అనే ఒక చిన్న రైతు కొడుకు. అతడు ఉన్న ఊళ్ళో చదువు నేర్చుకుని తెలివైన వాడని అనిపించుకున్నాడు. అంతటితో అతడి విద్యాదాహం తీరక దూర ప్రాంతాలకు వెళ్ళి చాలామంది గురువులను ఆశ్రయించి పండితుడై ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే ఆ నోట ఈ నోట అతడి పాండిత్య పటిమ గురించి రాజు విన్నాడు. ఆయన నెలకు 1000 వరహాల జీతం మీద రత్నపాదుడికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇవ్వదలచినట్టు వర్తమానం పంపాడు. కొడుకుకు రాజాస్థానంలో ఉద్యోగం దొరకటం హంసపాదుడికి చాలా సంతోషం కలిగించింది. ఆయన రత్నపాదుడితో, కష్టపడి చదివి మంచి పండితుడివయ్యావు. నువ్వు అడగకుండానే రాజుగారి ప్రాపకం దొరికింది. ఇక పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవయ్యావంటే నాకే చింత ఉండదు. నువ్వు సరేనంటే నీకు తగిన కన్యను చూస్తాను. పెళ్లి చేసుకుని ఒకేసారి రాజధాని నగరానికి వెళ్ళి కాపురం పెట్టు అని అన్నాడు. అంత త్వరగా వివాహం చేసుకోవడం రత్నపాదుడికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తండ్రి మాటను కాదనలేకపోయాడు. హంసపాదుడి ఇంటి పొరుగునే గోపీనాథుడు అనే ధనికుడు భవనం ఉన్నది. అతడు వ్యాపారంలో లక్షలు గడించాడు. హంసపాదుడితో అతడికి దూరపు చుట్టరికమే కాక చిన్ననాటి నుంచి స్నేహం కూడా ఉన్నది. గోపీనాథుడికి పెళ్ళీడుకొచ్చిన కూతురున్నది. ఆమె అందమైనదే కాక మంచి చురుకుదనం, వినయగుణం కలది. ఎంతో కాలంగా హంసపాదుడు ఆమెను తన కొడుకుకు చేసుకోవాలన్న ఆశతో ఉన్నాడు. కొడుకు పెళ్లి చేసుకునేటందుకు అంగీకారం తెలపగానే హంసపాదుడు గోపీనాథుడి ఇంటికి వెళ్ళి ఆ ప్రస్తావన తెచ్చాడు. అది వింటూనే గోపీనాథుడు నివ్వెరపోయి, మిత్రమా, మన మధ్య అంతో ఇంతో దూరపు చిట్టరికంతో పాటు స్నేహం కూడా ఉన్నది, కాదనను. మనం వియ్యంకులం కావటానికి ఆ రెండు మాత్రమే చాలవు. బాగా స్థితిమంతుడైన వాడికి నా కూతుర్ని ఇవ్వాలనుకుంటున్నాను. అలా చెయ్యకపోతే నేను ఒక్కగానొక్క కూతురుకు అన్యాయం చేశాను అని అందరూ తప్పుపడతారు, బుద్ధిహీనుడి కింద జమ కడతారు అని అన్నాడు. ఆ జవాబుకు హంసపాదుడు ముఖం చిన్నబుచ్చుకుని, నా కొడుక్కేమి లోటు? అతడికి రాజాశ్రయం ఉన్నది. నెలకు 1000 వరహాల సంపాదన ఉన్నది. అతనికున్న పాండిత్యంతో ఏనాటికైనా ఉచ్చస్థితికి వస్తాడు అన్నాడు. మరొకలాగా అనుకోకు. రాజధాని నగరంలో 1000 వరహాల జీతం ఏదో బతకడానికి సరిపోతుంది కానీ సుఖంగా మాత్రం కాదు అన్నాడు గోపీనాథుడు నిదానంగా. హంసపాదుడి ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి విచారంగా ఉండడం చూసి రత్నపాదుడు కారణం అడిగాడు. ఆయన జరిగింది చెప్పాడు. తండ్రికి గోపీనాథుడి కూతుర్ని కోడలుగా తెచ్చుకోవాలన్న ఉద్దేశం ఉన్నదని ఆనాటి వరకు రత్నపాదుడికి తెలియదు. తర్వాత కొద్ది రోజులకు పొరుగురు రైతు తారాంగుడి కుమార్తెతో రత్నపాదుడి వివాహం జరిగింది. 1 నెల తర్వాత అతను భార్యతో పాటు రాజధాని నగరంలో కాపురం పెట్టాడు. క్రమక్రమంగా అతనికి రాజాస్థానంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ ఆర్థికంగా అతని పరిస్థితి చెప్పుకోదగినంతగా మెరుగుపడలేదు. రాను రాను కుటుంబం పెరిగింది. దానితో పాటు ఖర్చులు పెరిగి రత్నపాదుడిని చిరాకు పరిచాయి. బాగా ఆలోచించి అతడు భార్యాబిడ్డలతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సరికి బాగా వయసు మీరిపోయినందున హంసపాదుడు సరిగా వ్యవసాయం చేయలేకపోతున్నాడు. రత్నపాదుడు వ్యవసాయాన్ని స్వయంగా చేపట్టి తనకున్న పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. రాజు కొలువులో పట్టుపరుపుల మీద కూర్చుని సాహిత్య చర్చలు చేసిన రత్నపాదుడికి ఎండనక వాననక కష్టపడి పని చెయ్యవలసి రావడం చాలా శ్రమ అనిపించింది. అయినా పట్టుదల కొద్దీ త్వరలోనే ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయాడు. ఉన్నది చిన్న గ్రామం కావటం వల్ల రత్నపాదుడు వచ్చే ఆదాయంలో కుటుంబ ఖర్చులకు పోను కొంత మిగిల్చగలిగేవాడు. ఈ విధంగా 4 ఏళ్లు గడిచేసరికి అతడి వద్ద కొంత డబ్బు చేరింది. దానితో అతడు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ప్రారంభించాడు. తోటి రైతుల వద్ద ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి పట్టణం నుంచి వచ్చే వర్తకులకు లాభసాటిగా అమ్మసాగాడు. ఇలా 10 ఏళ్లు గడిచేసరికి రత్నపాదుడు మరికొన్ని ఇతరత్రా వ్యాపారాలు కూడా చేసి లక్షలు ఆర్జించి పెద్ద భవనం కట్టుకున్నాడు. ఇప్పుడు అతడు ఇతరుల దృష్టిలో సమర్థుడైన గొప్ప వ్యాపారి. అతడికి పెద్ద కొడుకు చేతికి అందివచ్చి
తండ్రి నుంచి వ్యాపారంలో మెళకువలు గ్రహించి దిట్ట అనిపించుకున్నాడు. ఆనాడు రత్నపాదుడికి కుమార్తెనివ్వ నిరాకరించిన గోపీనాథుడు ఆమెను పొరుగు గ్రామంలో ఉన్న సంపన్నుల ఇంటి కోడలుగా చేశాడు. ఆమె కూతురు ఇప్పుడు పెళ్ళిడికి ఎదిగి ఉన్నది. తన మనుమరాలిని రత్నపాదుడి కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్నాడు గోపీనాథుడు. కుర్రవాడి చురుకుదనం, వ్యాపార విషయాల్లో అతడి చొరవ అతన్ని బాగా ఆకర్షించాయి. పైగా లక్షాధికారి కొడుకు. ఒకనాడు గోపీనాథుడు హంసపాదుణ్ణి కలుసుకుని తన మనస్సులోని సంగతి బయటపెట్టి గతంలో జరిగిన దాన్ని గురించి బాధపడటం భావ్యం కాదు. విధివశాత్తు ఆనాడు మనం వియ్యంకులం అయ్యే అవకాశం చేజారిపోయింది అన్నాడు. హంసపాదుడు ఒక్క క్షణం ఆగి కోపంగా, అదేం వీలు పడదు. నా మనుమడికి పెద్ద పెద్ద కోటీశ్వరులు తమ పిల్లలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు. ఒకనాడు గోపీనాథుడి వల్ల తనకు జరిగిన అవమానాన్ని హంసపాదుడు మర్చిపోలేదు. అది ఇంకా అతడి మనస్సును బాధిస్తూనే ఉన్నది. అతడు ఎంతో కాలంగా తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నాళ్లకు గొప్ప ధనవంతుడైన తన కొడుకు కారణంగా గోపీనాథుణ్ణి అవమానించే అవకాశం వచ్చింది. దాన్ని అతడు ఉపయోగించుకోదలిచాడు. కానీ రత్నపాదుడు కల్పించుకుని, నాన్న, గతాన్ని మర్చిపోదాం, మనకి ధనానికేం తక్కువ అని తండ్రిని గోపీనాథుడితో వియ్యముందేందుకు ఒప్పించాడు. తరువాత గోపీనాథుడి మనవరాలికి హంసపాదుడి మనవడికి వైభవంగా వివాహం జరిగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఒకనాడు తండ్రిని తనను అవమానపరిచిన గోపీనాథుడి మనవరాలిని రత్నపాదుడు తన కొడుకుకు ఎందుకు చేసుకున్నాడు? తను పొందిన అవమానానికి ప్రతీకారం చేసే అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు జార విడిచాడు? గొప్ప ఉదారుణ్ణి అనిపించుకోవాలనా, లేక గోపీనాథుడు అంతటివాడే తనను అడిగే స్థితికి వచ్చాడన్న సంతృప్తితోనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోపీనాథుడు ప్రతీకారం చేయవలసినంత తప్పు ఏమీ చెయ్యలేదు. అతడు మంచి లౌకిక జ్ఞానం గల వ్యాపారస్తుడు. కయ్యానికిలాగే వియ్యానికి కూడా సమబుజ్జీల అవసరం. అందుచేత అతడు తన కుమార్తెను సంపన్నుల ఇంట ఇవ్వాలనుకున్నాడు. రత్నపాదుడికి చిన్న రైతు స్థాయి నుంచి గొప్ప వ్యాపారి అయ్యాక గోపీనాథుడి మనస్తత్వం అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. పోతే రత్నపాదుడి తండ్రి హంసపాదుడు కేవలం చిన్న రైతు. డబ్బు మనుషుల మధ్య అంతరాలను ఏర్పరుస్తుందని, వాటిని దాటి రావడం అంత తేలికైన విషయం కాదని తెలియనివాడు. అందువలనే గోపీనాథుడి అనంగీకారాన్ని అవమానంగా భావించి తిరిగి అతన్ని అవమానించాలనుకున్నాడు. గొప్ప వర్తకుడైన రత్నపాదుడికి అలాంటి అవసరం లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.